ట్రైన్ రేటింగ్ చెప్తా. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అలా ఉంది. సో 5 out of 5 ఇచ్చేస్తా. 10 out of 10 కూడా ఇవ్వచ్చు. ఎన్ని లోకల్ ట్రైన్లు అండి బాబు, ముంబైకి గుర్తు లోకల్ ట్రైన్లే ప్యారలల్గా వెళ్ళిపోతున్నాయి, రన్నింగ్ రేస్ వెళ్ళిపోయినట్టు. ఎన్ని ఉన్నాయో లోకల్ ట్రైన్లు ఇక్కడ బాబోయ్. ఫ్రెండ్స్ హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు సాయి కృష్ణ. నేనైతే సూపర్గా ఉన్నానండి. ఇక్కడైతే వెదర్ చాలా దారుణంగా ఉంది. 12 అంట, అందుకే ఇవన్నీ. నేను ప్రస్తుతానికి పూణేలో ఉన్నా. సో మనం ఈరోజు పూణే నుంచి ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ అక్కడికి వెళ్ళబోతున్నాము. చాలా అంటే చాలా స్పెషల్ వ్లాగ్ ఇది, ఎందుకంటే ఇండియాస్ ఫస్ట్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఈ ట్రైన్ మనం దాంట్లో ట్రై చేస్తున్నాం. అదేది కాదండి, డెక్కన్ క్వీన్ ఎక్స్ప్రెస్ అని. సో పూణేలో 7:15కి, ముంబై వెళ్ళేసరికి 10:30. ఇదిగోండి ఇదే కోచ్. మనం స్పెషల్ కోచ్లో ట్రావెల్ చేస్తున్నాం ఈరోజు. Ahmedabad Pune Duronto Express Sam Fazul Bandha Bindani రిజర్వేషన్ కోచ్. డైనింగ్ ఆన్ వీల్. छत्रपति शिवाजी महाराज टर्मिनस मुंबई प्रगति एक्सप्रेस तिच्या निर्धारित वेळेत 7:50 मिनिटांनी वरून जाणार. సో ఈ ట్రైన్ స్పెషాలిటీ చూసుకుంటే 100 రూపాయల్లో వెళ్ళొచ్చు, 400లో వెళ్ళొచ్చు, మళ్ళీ 1000 రూపాయల్లో కూడా వెళ్ళొచ్చు. సో సెకండ్ సీటింగ్ చూసుకుంటే 100 రూపాయలు పడుతుంది, 105 రూపాయలు. ఏసీ చైర్ కార్ 400, విస్టడౌన్ కోచ్ అయితే 1000 రూపాయలు. సో ఈరోజు మనం విస్టడౌన్ కోచ్ ట్రై చేస్తున్నాము. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సో కోచ్ ఎంటర్ అవ్వగానే మనకి సెన్సర్ డోర్ ఇచ్చారు, సేమ్ వందే భారత్ లాగా. ఇంకా లగేజ్ పెట్టుకోవడానికి లోపల ఆప్షన్స్ ఉన్నాయి, కొద్దిగా చూపిస్తారు కూడా. దాని తర్వాత సీట్స్ అయితే ఇంకా సూపర్ డూపర్ కంఫర్టబుల్, మామూలు కంఫర్ట్ కాదు, అది చాలా బాగుంది. లగేజ్ క్యాబిన్. ఫ్రెండ్స్ చూసారు ఎలా ఉందో మొత్తం ఇంటీరియర్ మొత్తం. ట్రైన్ కదిలిందండో, ఆన్ టైం కదిలింది. సో ఇంకా నేను సీట్ అది ఫుడ్ పెట్టుకోవడానికి టేబుల్లో ఇచ్చాడు, అది నేను చూపించలేదు. సీట్ రొటేట్ అవుతుందంట, అది చూపించలేదు. సో ప్రస్తుతానికి అయితే మనం ఎక్కాం అంతే. ట్రైన్ కదిలింది. మొత్తం ఫ్రిడ్జ్ అది ఇది మొత్తం సెటప్ అయితే బాగుంది, అన్నీ బాగున్నాయి. రేట్ కూడా బాగుందండి.
మామూలుగా పెళ్ళేది బాగా కాస్ట్లీ. 100 రూపాయలు వెళ్ళిపోయేది మనం 1000 రూపాయలు వెళ్తున్నాం. సో 10 టైమ్స్ అనుకోండి, అది మ్యాటర్. छत्रपती शिवाजी महाराज टर्मिनस मुंबई. अभी कौन खाता है ऐसा ही? खाना क्या हो गया, बहुत ज्यादा हो गया. సో ఈ ట్రైన్ ఒక స్పెషాలిటీ చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా అంటే ఇదే, డెక్కన్ క్వీన్. సో దీనికి పేరు ఎలా వచ్చిందంటే, పూణే ఈ నగరాన్ని దక్కాంచ రాణి అని చెప్పేవారంట మరాఠీలో అప్పట్లో. బ్రిటిష్ వాళ్ళు అది పలకలేక డెక్కన్ క్వీన్ అని మార్చేశారు. అందుకే ట్రైన్ కూడా డెక్కన్ క్వీన్ పేరు పెట్టేశారు. సో పూణే నుంచి ముంబై దాకా వెళ్తుంది ఈ బండి. పూణేలో 7:15కి షార్ప్గా బయలుదేరిపోయింది. ముంబై 10:30. అండ్ ఫస్ట్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ చెప్పాను. సెకండ్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ వెస్టిబ్యూల్ ట్రైన్ అంటే కోచ్లోంచి ఇంకో కోచ్కి మారచ్చు. సో పూర్వం అలా లేదు. మనం ఈ కోచ్ నుంచి ఇంకో కోచ్ మారాలంటే బయటికి దిగాల్సిందే ఖచ్చితంగా. సో ఈ ట్రైన్లోనే ఫస్ట్ ఈ కోచ్ నుంచి ఇంకో కోచ్లోకి మారిపోయే ఆప్షన్స్ అవి పెట్టారు. థర్డ్ రీజన్ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఎలక్ట్రిక్ లోకోహాల్ ట్రైన్ ఇదే. సో డీజిల్ స్టీమ్ అవన్నీ ఉన్నప్పుడు ఫస్ట్ ఎలక్ట్రిక్ తీసుకొచ్చింది దీంట్లోనే. థర్డ్ అది. ఫోర్త్ ఏంటంటే, ఫస్ట్ ఉమెన్ ఓన్లీ కార్ అంటే మహిళల కోసం సెపరేట్గా ఒక కోచ్ అలా పెట్టింది ఫస్ట్ ఈ ట్రైన్లోనే. అండ్ లాస్ట్ ట్రైన్ ఆన్ వీల్స్, డైనింగ్ ఆన్ వీల్స్ అంటారు. సో ఒక కోచ్ మొత్తానికి రెస్టారెంట్లో పెట్టారు. రెస్టారెంట్ ఆన్ వీల్స్ కూడా అనొచ్చు. అంటే మనం మూవింగ్లోనే తినేలాగా, ఇంట్లోంచి తెచ్చుకున్నా కూడా తినచ్చు కాదని మీరు అనొచ్చు, కరెక్టే. అంటే ఇప్పుడు ట్రైన్ వెళ్ళిపోతూ ఉండగా మనం బఫే లాగా హోటల్లోకి వెళ్ళి రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చి తింటే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. అది కూడా ఈ ట్రైన్లోనే ఫస్ట్ జరిగింది. సో ఇన్ని స్పెషాలిటీలు ఉన్నాయి. మనం బ్లాగ్ ఈ ట్రైన్లో చేస్తున్నాం ప్రస్తుతానికి. పూణే మెట్రో. Let's rotate the seat. సీట్ రొటేట్ చేసేసాం. వ్యూ కావాలంటే అలా చూసుకుంటారని చెప్పి బాగుంది ఇప్పుడు. ఫ్రెండ్స్, టిఫిన్ చేశాను. నాకైతే పిచ్చి పిచ్చిగానే చేసింది. చాలా బాగుందండి. ఆ దిక్కుమాల శతాబ్ది కన్నా
ఈ డెక్కన్ క్వీన్లో చాలా బాగుంది. బ్రెడ్ కట్లెట్ ఇచ్చారు. ఒక 2 బ్రెడ్ని 4గా కట్ చేసి ఒక సాస్ వేసి కట్లెట్ ఇచ్చారు. 2 కట్లెట్ అదిరింది నిజంగా చెప్పాలంటే అద్భుతం. ఈ దిక్మాన్ శతాబ్ది నన్న చిచ్చి బాలా. సో ఇది అయితే నాకు బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. బాగుంది పొద్దునే తినడానికి. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఈ రూట్లో వెళ్ళినప్పుడు డెఫినెట్లీ వర్త్ ఇట్. ఇంకా ఇதை விட சின்னதாக வைக்க முடியாது போல, எவ்வளோ சின்னதாக வச்சிருக்காங்க. ఫ్రెండ్స్ మన ఫస్ట్ స్టాప్ ఇది లోనావాలా. సో పూణేలో స్టార్ట్ అయ్యి లోనావాలా, దాదర్, దాని తర్వాత ముంబై, 2 స్టాప్ మధ్యలో. అంటే దాదర్ ముంబై అనుకోండి, బయలుదేరిపోయిందండి. ఫ్రెండ్స్ మనం ఘాట్ సెక్షన్కి ఎంటర్ అయిపోయాం కాబట్టి లోకోస్ ఫ్రంట్ బ్యాక్ 2 ఉంటాయి. ఇక్కడ పుష్ పుల్ కావాలి, పుష్ మాత్రం లైక్ పుల్ మాత్రం సరిపోదు, పుష్ ఉండాలి వెనకాల నుంచి. కాబట్టి ఫ్రంట్ బ్యాక్ లోకల్ ఉంటాయి ఇక్కడ. చూసారు కాబట్టి ఎలా ఉందో. సో ముంబై నుంచి ఇటు సైడ్ వచ్చేవన్నీ ఘాట్ సెక్షన్ కాబట్టి ప్రతి ట్రైన్కి బ్యాంకర్స్ అటాచ్ అయి ఉంటాయి.
దాటేసాము. సో స్పీడ్గా వెళ్ళడం మొదలుపెట్టింది బండి, మళ్ళీ 100 దాటింది. సో ఆ ఘాట్ సెక్షన్లోపే బ్యాంకర్స్ అటాచింగ్ డిటాచింగ్ అన్నీ జరిగిపోతున్నాయి. బాగుంది. లోకల్ ట్రైన్లు అండి బాబు, ముంబైకి గుర్తు లోకల్ ట్రైన్లే ప్యారలల్గా వెళ్ళిపోతున్నాయి, రన్నింగ్ రేస్ వెళ్ళిపోయినట్టు. ఎన్ని ఉన్నాయో లోకల్ ట్రైన్లు ఇక్కడ బాబోయ్. కళ్యాణ్ జంక్షన్. ముంబై ఏసీ లోకల్. ఫ్రెండ్స్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్కి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. టైం ఆల్రెడీ 10:25 అయిపోయింది. సో ఈ టైంకి వెళ్ళిపోవాలి, ఇంకా వెళ్ళలేదు. సో మీరు కనుక ట్రై చేయాలనుకుంటే ట్రైన్ రేటింగ్ చెప్తా. ఎక్సలెంట్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అలా ఉంది. సో 5 out of 5 ఇచ్చేస్తాం. 10 out of 10 కూడా ఇవ్వచ్చు. ట్రైన్ నీట్నెస్ కానీ, మెయింటెనెన్స్ కానీ, ఫుడ్ కానీ, క్వాలిటీ సూపర్ అండి. సో ట్రై చేయాల్సిన ట్రైన్లు ఇది ఒకటి. ఇంకోటి, మీరు కనుక ట్రై చేయాలనుకుంటే, ఈ వ్యూ కావాలి అనుకుంటే పూణే నుంచి ముంబైకి వెళ్ళండి. ముంబై టు పూణే చేస్తే ఇంజిన్ ఉంటుంది వెనకాల. సో అదొద్దు, ఇలాగే వెళ్ళండి. ఇంకా ఇంకేం లేదు ఫ్రెండ్స్, అంతే. సో నాకైతే పిచ్చగా నచ్చేసింది. నేను కట్టిన అమౌంట్కి వర్త్ అని అడిగితే 100కి 200% వర్త్. సో చాలా బాగుంది ఈ వ్యూ కానీ. నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇదంతా. సో వన్స్ ఇన్ అ లైఫ్ టైం చేయొచ్చు, తప్పలేదు. రెగ్యులర్గా అంటే కొంచెం కష్టం. ట్రైన్స్ ఆన్ సేమ్ ట్రాక్. ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ దీంతో అభ్యర్థం అనుకుంటున్నాను. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టు ఉంటే, నచ్చుంది అనుకుంటున్నాను. ప్రీమియంగా ఉందని నాకు ఫీలింగ్.
సో నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేసేయండి. అండ్ కమెంట్స్ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్, జై శివాజీ. బాయ్ ఫ్రమ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ముంబై. తీసేసాను లగేజ్ తీసుకో